హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు కారపూస ఎలా చేయాలో చూద్దామండి. కారపూస రకరకాలుగా చేస్తారు. కొంతమంది శనగపిండి ఎక్కువ వేస్తారు, కొంతమంది బియ్యపిండి ఎక్కువ వేస్తారు. నేనైతే ఇలా చేస్తా అండి. ముందుగా మనం బియ్యపిండి జల్లించుకోవాలండి. కొలత ఏదైనా పెట్టుకోవచ్చండి. నేను ఈ గిన్నె పెడుతున్నాను. దీంతో 2 బియ్యపిండి తీసుకోవాలి, 1 శనగపిండి తీసుకోవాలి. బియ్యపిండి శనగపిండి 2 జల్లించుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వామ్ వేసుకోవాలి. కొంచెం దంచుకోవాలండి, కచ్చపచ్చగా దంచుకుని ఇప్పుడు పిండిలో వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఫస్ట్ వీటిని అన్నిటిని కలుపుకోవాలండి. ముందు పొడిగానే అంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే కారపూస గట్టిగా వస్తుందని అనుకుంటారు, కానీ అలా రాదండి. మనం పిండి కలిపే దాన్ని బట్టి ఉంటుంది. పిండి గట్టిగా కలుపుకుంటే కారపూస కూడా గట్టిగానే వస్తుంది. మరీ అంత గట్టిగా కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా కలపాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. అప్పుడు మనకి కారపూస కూడా గుల్లగా వస్తుంది. చూడండి, కారపూసకి నేను ఈ ప్లేట్ తీసుకున్నా అండి. దీనికంటే సన్నది కూడా ఉంటుంది, కొంచెం పెద్దవి కూడా ఉంటాయి. ఇది మీడియం అండి. ఇప్పుడు మనం ఇందులో పిండిని ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ కాగిన తర్వాతే అప్పుడు మనం కారపూస వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం పిండి వేసుకుంటే మనకి తెలిసిపోతుందండి. వేయంగానే పిండి పైకి వచ్చేసింది అనుకోండి, ఆయిల్ కాగిపోయినట్టు, అప్పుడు మనం కారపూస వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు దాన్ని కొంచెం కాలనివ్వాలి. తర్వాత టర్న్ చేసుకోవాలండి. 2 సైడ్లు కాలిన తర్వాత తీసేయాలండి. ఇంతే అండి కారపూస. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.